సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, పిఠాపురం అంటే ఏమైనా గుర్తొస్తుందా సార్? పిఠాపురం నాకేదో గుర్తొస్తుంది, మీరు చెప్తే వినాలి. ఓకే, అప్పుడు అది ఇప్పటి వరకు చాలా మంది ఇంకా నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు. అవునా? పాలిటిక్స్ నుంచి ఉంటున్నాం అంటారు. ఎందుకంటే వాళ్ళు నా ట్విట్టర్లో నేను క్లారిఫికేషన్ చూడాల, వాళ్ళు చేస్తే ఎక్కడో ఇని ఉంటారు. అది మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్. పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు, నెక్స్ట్ పాలిటిక్స్ లో ఏమైనా ఎంట్రన్స్ సడన్ గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న అది మాత్రం ఆ బుద్ధితో పని నేను చేయను. అంతేనా? అంటే ఇంకా పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది, నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం ఎవరో ఒకరిని. అంటే అందరినీ చేసేస్తున్నారు సార్, క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ప్రజా ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ నేను ఎవరినో ఉద్ధరించడానికి కొత్త టాలెంట్ బయటికి తీయడం అనే సదుద్దేశంతో చేయట్లా. ఎవరి ఫిల్మ్ వాళ్ళని నేను వాడుకోవడానికే చేస్తున్నా. యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ దిస్ ఈస్ ద నియరెస్ట్ థింగ్ వర్ పీపుల్ లైక్ అనే నా స్వార్థంతో చేస్తున్నా, కానీ ఎవరినో ఉద్ధరించడానికి నాకు ఏ మాత్రం ఉద్దేశం లేదు. అదే కారణంతో నేను ఎప్పుడు రాజకీయాల్లో కూడా వెళ్ళను. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. రీసెంట్ గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు, అండ్ మీ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆర్జీవి గారు